మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. చాలామందికి మెడ దగ్గర నలుపు ఏర్పడుతుంది కదండి. చాలామంది ఏంటంటే ముఖం మీద కనబరిచే శ్రద్ధ మెడ మీద చూపించరండి. మెడ ఎంత నల్లగా ఉన్నా అపరిశుభ్రంగా ఉన్నా దాన్ని పట్టించుకోరు. ముఖం ఒక్కటే అందంగా ఉంటే చాలు అనుకుంటారు కదండి. ఈ మెడ నల్లబట్టడానికి చాలా రకాలైనటువంటి కారణాలనే ఉన్నాయండి. మనకేంటంటే మన మెడలో వేసుకునే గొలుసులు కొంతమందికి సెట్ అవ్వచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. దాని మూలంగా కూడా ఈ మెడ చుట్టూ నలుపు అనేది ఏర్పడుతుందండి. అలాగే ఓవర్ వెయిట్ ఉన్నా కూడా మనకి మెడ చుట్టూ నలుపు అనేది ఏర్పడుతుందన్నమాట. అలాగే శుభ్రత తక్కువగా ఉన్నా మెడ చుట్టూ నలుపు ఏర్పడటానికి ఇది కూడా ఒక కారణమండి. అలాగే మనం వేసుకునే హెయిర్ కలర్స్ వాటి మూలంగాను మనకి చెమట ఎక్కువగా పట్టడం మూలంగా కూడా మన మెడ చుట్టూ నలుపు అనేది ఏర్పడుతుందండి. కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ మూలంగా కూడా మెడ చుట్టూ నలుపు అనేది ఏర్పడవచ్చు అన్నమాట. మరి మనం ఈ మెడ చుట్టూ ఏర్పడినటువంటి నలుపుని తొలగించుకోవటానికి కొన్ని రకాల చిట్కాలు అనేవి ఉన్నాయండి. ఆ చిట్కాల గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మరసం ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలండి. అందులోనే ఒక అర టీ స్పూన్ తేనె వేసుకుని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న చోట అప్లై చేయాలండి. మన మెడ చుట్టూ నలుపు ఏర్పడిన చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక 20 నిమిషాల పాటు అట్టి పెట్టుకోవాలండి. 20 నిమిషాల తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేయాలన్నమాట. ఇలా ఒక వారం పాటు చేసినట్లయితే గనక మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపు అనేది తొలగిపోతుందండి. అలాగే ఇంకో చిట్కా వచ్చేసి ఒక బౌల్లో కొద్దిగా పెరుగు వేసుకుని అందులో బియ్యపిండి వేసి మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయాలండి. దీన్ని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు అట్టి పెట్టుకోవాలండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలన్నమాట. ఇలా రెగ్యులర్గా చేసినట్లయితే కనుక మన మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపు అనేది తొలగిపోతుందండి. ఇంకొక చిట్కా వచ్చేసి రోజ్ వాటర్తో మన మెడను శుభ్రం చేసుకున్నట్లయితే కనుక మన మెడ సౌందర్యం అద్భుతంగా మెరుగుపడుతుందండి. ఇంకొకటి లాస్ట్ చిట్కా వచ్చేసి ఒక బౌల్లో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని అందులో కొద్దిగా పంచదారను వేసుకుని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుని మెడ చుట్టూ అప్లై చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలన్నమాట. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మెడ చుట్టూ ఉండేటువంటి నలుపుని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. చూశారు కదా, ఇంట్లోనే ఈ చిన్న చిన్న చిట్కాలతో మన మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపుని చాలా ఈజీగా పోగొట్టుకోవచ్చండి. దీనికోసం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న చిట్కాలను పాటించినట్లయితే కనుక వీటి నుంచి మనం చాలా ఈజీగా బయటపడవచ్చు అన్నమాట. చూశారు కదా, మెడ చుట్టూ ఏర్పడినటువంటి నలుపుని తొలగించుకోవటానికి మనం ఏ చిట్కాలను పాటించాలో. మరి నేను చెప్పినటువంటి ఈ చిట్కాల్లో ఏదో ఒకదాన్ని మీరు రెగ్యులర్గా పాటించినట్లయితే కనుక మీ మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపుని చాలా ఈజీగా తొలగించేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.